విద్య నాశాయ అని నానుడి. అదే కోవలో ట్రంప్ అధ్యక్షుడైతే స్టాక్ మార్కెట్లు సర్వనాశనాయ అని ఎన్నికలకు ముందే పలువురు ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. వారి అంచనాలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయి. శ్వేత సౌధంలో అడుగుపెట్టిన రోజు నుంచి ట్రంప్ జారీ చేస్తున్న ఉత్తర్వులు, తీసుకుంటున్న నిర్ణయాలు, విధిస్తున్న సుంకాల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు అల్లాడిపోతున్నాయి. మరి ముఖ్యంగా మన BSE సెన్సెక్స్, నిఫ్టీ 50 కుదేలై ఈక్విటీ ఇన్వెస్టర్లు 5 అంటే 5 రోజుల్లో 16.97 లక్షల కోట్లు నష్టపోయారు. 22 రోజుల్లో 23 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అసనిపాతంగా మారింది. అధికారం చేపట్టిన రోజు నుంచి ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలు స్టాక్ మార్కెట్లను కుదేలు చేశాయి. సాధారణంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కొంతమంది నాయకులు వరుసగా కొద్ది రోజుల పాటు అత్యుత్సాహంతో నిర్ణయాలు తీసుకుంటుండడం కద్దు. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చి 20 రోజులు దాటిపోయినా ఆయన తీరులో ఏ మార్పు రాలేదు. వైట్ హౌస్లో అడుగుపెట్టిన రోజే డజన్ల కొద్దీ కార్యనిర్వాహక ఉత్తర్వులు గుప్పించిన ట్రంప్ ఆ తర్వాత తనా మనా అనే తేడా లేకుండా పలు దేశాల పలు ఉత్పత్తుల దిగుమతులపై సుంకాల కొరడా జలిపిస్తుండటంతో ప్రపంచం యావత్తు బెంబేలెత్తిపోతోంది. కెనడా, మెక్సికో దేశాలపై 25% సుంకాలు కొరడా జలిపించడం, చైనాపై 10% అదనపు సుంకాలు వేస్తాను అనడం, ఆయా దేశాలు ప్రతిచర్యలకు దిగడం, ఇలా ఒకదాని వెంట మరొకటి జరుగుతున్న పరిణామాల ప్రభావంతో ఒక్క అమెరికా మార్కెట్లే కాదు, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి. భారీగా నష్టాల బారిన పడుతున్నాయి. గడిచిన 2 ఏళ్లుగా జోరుగా దూసుకుపోయిన డౌ జోన్స్, S&P 500, నాస్డాక్ సూచీలు, అమెరికా కంపెనీల షేర్ల ధరలు ఇప్పుడు కుదేలవుతున్నాయి. మన ఈక్విటీ మార్కెట్నే తీసుకుంటే ఈ ఏడాది జనవరి 20న ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మంగళవారం వరకు అంటే 22 రోజుల్లో నికరంగా సెన్సెక్స్ 779.84 పాయింట్లు, నిఫ్టీ 272.95 పాయింట్లు నష్టపోయాయి. దీంతో ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే BSE లిస్టెడ్ కంపెనీల షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ 23.07 లక్షల కోట్లకు పైగా పతనమైంది. జనవరి 20న 431.59 లక్షల కోట్లున్న మార్కెట్ విలువ మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి 408.52 లక్షల కోట్లకు పడిపోయింది. 22 రోజుల్లో 23 లక్షల కోట్లు నష్టం అంటే సగటున రోజుకు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా సొమ్ము ఆవిరైపోయింది. ఇక చిన్న, మధ్యశ్రేణి కంపెనీల షేర్లైతే 40% వరకు దిగజారాయని అంచనా.